ఎమ్మెల్యే పృథ్వీ ఎలా ఉంది సౌండ్? అంటే నాకు ఎంపీ పృథ్వీ అన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్నారు గత అవతల అపోజిషన్. ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు. మా తాడేపల్లిగూడెంలో కౌన్సిలర్ అంటే చాలా ఆనందంగా చాలా హుందాగా ఉండేది అది. ఈ ఎమ్మెల్యే పృథ్వీ సౌండ్ అసలు నాకు ఇష్టం లేదండి. అలాంటి పృథ్వీరాజ్ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ రచ్చ ఇదంతా అసలు దేనికోసం అంటారు? మీరు ఎందుకోసం ఇటువైపు మీరు మళ్ళారు? సో రాజకీయం అంటేనే ఫ్రాడు, దాచుకోవటం, దోచుకోవటం, విదేశాలకు పంపించి వ్యాపారాలు చేసుకోవటం అన్నట్టుగా ఉందండి ప్రజెంట్ ట్రెండ్. సినిమా ఇండస్ట్రీకి వచ్చి రాజకీయాల్లో రావడం ఇది బురద అని తెలుసు. కానీ ఏంటంటే బురద ఏదో పెద్దవాళ్ళు అంటారు అడుస్తూ ఒక నెల కాలు కడగనేలని. నాకు అలాంటి నేను పట్టించుకోనండి. ఇంతకీ మీ రాజకీయ లక్ష్యం, ఇంతకీ మీ లక్ష్యం అసలు ఏంటంటారు? ఇప్పుడు వాడి పేరు కూడా పలకటం నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. వాడుకొని వదిలేసిన వెధవలు ఉన్నారు చాలామంది. ఉంటే వెనకాల పెద్ద కొండ ఉండాలి, లేకపోతే దానికి తగ్గ అండన్నా ఉండాలి. రెండూ లేవు నాకు. ఓన్లీ పృథ్వీరాజు ఉన్నాడు, పృథ్వీరాజు మాట్లాడే మాటలు ఉన్నాయి. అపనిందలు పవన్ కళ్యాణ్ గారి మీదే ఉన్నాయి, ఇక పెద్ద పెద్ద వాళ్ళ మీద ఉన్నాయి. ఆ తోటి పోల్చుకుంటే నేనెంత? మనం చేయాల్సింది చేయాలి. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను ఎలక్షన్లో నిలబడ్డాను. నేను ఆహుతి అయిపోయినా పర్వాలేదు, మీరు భయపడకండి, ఎదిరించి మాట్లాడండి. వెనకాల కాన్వాయ్, అటు ముగ్గురు ఇటు ముగ్గురు, ఈ దర్పం ఈ దర్జా ఇవంతా ఖచ్చితంగా మీ మైండ్లో లేవండి. ఇంట్లో ఉండి తాళాలు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అలాంటి కోవతులు లక్షలాది మంది జనాల్లో, వేల కొద్దీ ఉన్న జనాల్లో నాకు ఇచ్చిన ప్రజారథం మీద నేను పైన నిలబడి ఓపెన్గా మాట్లాడేవాడే పృథ్వీరాజ్ అండి. సినిమా రంగం వరకు ఉంటే నా వరకే అది నాకు అవుతుంది, నేను రాజకీయ పరంగా వస్తే కనుక నేను ప్రజలకు ఎన్నో చేయగలుగుతాను అని ఒక నమ్మకంతో మీరు వస్తున్నారు కదా. ఇవే సేవా కార్యక్రమాలు మీరు రాజకీయాల్లో రావడం ఎందుకు? సినిమా ఇండస్ట్రీలో ఉంటే చేయొచ్చు కదా. మంత్రులు కానీ మేము సేవ చేసేస్తాం, ప్రజల కోసం పుట్టాం, ప్రజా పరిపాలన ఇలాగనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ మీరు ప్రజల కోసం పుట్టలేదు, మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు? మా రేపొద్దున మా స్లోగన్ కూడా అదేనండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే 25 కేజీల బియ్యం కోసం మీరు అరువులు దాచొద్దు, 25 ఏళ్ళ మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి.